Garuda Express, an international courier service. తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 23 ఎపిసోడ్లను పూర్తి చేసి 24వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే ఎప్పటిలాగే హౌస్లో ఓ ఛాలెంజ్ టాస్క్ ముళ్ళ కుర్చీ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్లో ఉన్న సభ్యులు 2 గ్రూపులుగా విడిపోతారని, నిర్దేశించిన కుర్చీలో ఒక గ్రూపు సభ్యులు కూర్చుని ఉండాలని, మిగతా వాళ్లు కుర్చీలో కూర్చున్న వారిని లేపటానికి ప్రయత్నిస్తారని, బెల్ మోగిన తర్వాత రెండో గ్రూపు కుర్చీలో కూర్చుంటారని, ఈ టాస్క్ మొత్తం మహేష్ కత్తి ఆధ్వర్యంలో జరుగుతుందని బిగ్ బాస్ గేమ్స్ రూల్స్ తెలియజేశారు. టాస్క్లో భాగంగా శివబాలాజీ గ్రూప్ కుర్చీలో కూర్చొని టాస్క్లో పాల్గొనగా ఆదర్శ్ గ్రూపు వాళ్లను కుర్చీ నుండి లేపడానికి ప్రయత్నించారు. ఇక కత్తి కార్తిక చపాతీ పిండితో చేసిన బలిని చూసి అర్చన భయంతో వణికిపోగా కుర్చీ దిగకుండా గేమ్ కంటిన్యూ చేసింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో పెద్ద వివాదాలు లేకపోయినా ఈ రోజు ఎపిసోడ్లో ఆదర్శ్ శివబాలాజీలు పరస్పరం దూషణలకు దిగారు. ముఖ్యంగా శివబాలాజీ వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆదర్శ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ధన్రాజ్ సూచనతో శివబాలాజీ ఆదర్శను క్షమాపణ కోరి శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. చివరిగా ముల్లకుర్చీ టాస్క్లో ధన్రాజ్ ముమైత్ ఖాన్ల కారణంగా ఆదర్శ్ అండ్ టీం ఓడిపోగా శివబాలాజీ టీం గెలిచింది. ఓడిపోయిన టీం సభ్యులకు ఎలాంటి శిక్షలు పడ్డాయో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే.